పల్నాడు జిల్లా గురజాలలో వ్యవసాయ శాఖ అధికారి పుల్లారెడ్డి పురుగు మందులను పట్టుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా నవత ట్రాన్స్పోర్ట్లో తనిఖీలు నిర్వహిస్తుండగా రసీదులు లేని పురుగు మందులు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుండి గురజాలకు బత్తుల శ్రీనివాసరావు పేరుతో పురుగు మందులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బేర్ కంపెనీకి చెందిన నాటివో పురుగు మందు 120 బాక్సుల్లో లభ్యమైంది. వీటి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని అంచనా. ఈ బత్తుల శ్రీనివాసరావు ఎందుకు తెప్పించారన్న కోణంలో శాంపిల్ సేకరించి విచారణ చేస్తున్నారు. నా పేరు పుల్లారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, గురజాల. ఈరోజు ఉదయం మన సాధారణ తనిఖీల్లో భాగంగా మేము ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకి ఇన్స్పెక్ట్ చేశాం సార్. ఇన్స్పెక్షన్ చేస్తే మనకి అక్కడ నటివో అనే బేయర్ క్రాప్ సైన్స్ కంపెనీకి సంబంధించిన తెగులు మందు అక్కడ ఒక 120 బాక్సులు కనుక్కుంటాయి. దానిలో ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి మన గురజాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇన్వాయిస్ ఉంది. దాన్ని పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు. దీంతో మనం ఏంటంటే మన పై అధికారులకి సమాచారం అందించి వాటిని అమ్మకపు నిలుపుదల నోటీస్ ఇచ్చి శాంపిల్ అంటే నాణ్యత పరీక్ష కొరకు ఇవి కరెక్ట్గా ఒరిజినలా కాదా అనే దాని మీద నాణ్యత పరీక్ష కొరకు శాంపిల్ సేకరించి మన నాణ్యత పరీక్ష నిమిత్తం మన ల్యాబ్కి పంపించడం జరిగిందండి. నా పేరు పుల్లారెడ్డి, మండల వ్యవసాయ